గురు శిష్యుల సంబంధంలో. కాబట్టి ఇక్కడ అర్జునుడిని మందలిస్తున్నారనమాట. నీవు చాలా తెలివైన వాడివని చాలా విషయాలు మాట్లాడావు, కానీ తెలివైన వారు పండితులు ఎవరు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ శోకింపరు అని ఇక్కడ మండదీస్తున్నారు. అంటే నువ్వు అపండితుడువు, మూర్ఖుడువు అని ఇక్కడ గురువు స్థానంలో మందలిస్తున్నారనమాట. ఆ విధంగా గురువు యొక్క అనుగ్రహం పొందినారు ఇక్కడ అర్జునుడు. అలాగే మనం కూడా స్వీకరించాలి గురువు నుంచి దండన అని నిన్న సతీష్ ప్రభుజీ వారు మంచిగా లెక్చర్ మంచిగా చెప్పినారనమాట. మనం వారు ఎంతో ప్రేమ ఉంటేనే తనను ఆశ్రయించిన వారిని సరిదిద్దడానికి వారు మందలిస్తారు. తల్లిదండ్రులైనా, గురువులైనా, ఇంకా రాజు ప్రజలనైనా ఈ విధంగా మందలించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు మందలించినప్పుడు ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని వారికి శరణాగతి పొందాలి. అంకిత భావంతో ఉండి సేవలు చేసి వాళ్ళు చెప్పినది ఆచరించడానికి ప్రయత్నించాలి. అది శిష్యుడు అంటే అని కూడా నిన్న చక్కగా వివరించారు. ఈరోజు మనం 12వ శ్లోకం చదువుకోవాలి. ఎవరైనా చదువుతారా? 12వ శ్లోకం భావం భాష్యం. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. ప్రణామం మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము 12వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మనం ఎవరము ఉండకపోము. ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మాతాజీ, ఆత్మ నిత్యమైనది. అంటే ఇక్కడ మాయావాదుల గురించి కూడా చెప్తున్నారంట. మాయావాదులు ఏమనుకుంటారంటే మోక్షం తరువాత ఆత్మ అనంతమైనటువంటి నిరాకార బ్రహ్మజ్యోతిలోకి ఐక్యమై ఉనికిని కోల్పోతుంది అని మాట్లాడతారంట మాయావాదులు. అంటే బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోతుంది అంటారు, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత. అటువంటి వారి యొక్క చెంప చల్లుమనిపిస్తూ భగవంతుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఆత్మ నిత్యం అని చెప్తున్నాడు అన్నమాట అందరికీ. అయితే నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ, ఇది నశించదు. నీవు గాని నేను గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదీయునూ లేదు. అంటే ఎప్పుడూనూ ఉంటారు వీళ్ళు అని చెప్తున్నారు భగవంతుడు. చాలా అద్భుతంగా చెప్పాడు ఇక్కడ భగవంతుడు. ఎప్పుడూ ఈ ప్రపంచంలో అసాధు సాధు అని 2 వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు మాతాజీ. అసాధు వర్గం అంటే ఏమో క్రూరమైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధుల్లో చిక్కుకునేటటువంటి చర్యలు చేపట్టేనటువంటి వారని వాళ్ళని అసాధు అంటారని చెప్తున్నారు. అయితే ఇంకో వర్గం ఏది ఉందంటే సాధు వర్గం అని చెప్తున్నారు. అంటే జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటటువంటి ఆ క్రూరమైనటువంటి చర్యల్లో నియుక్తం కాకుండా వాటి నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని అవలంబించేవారు సాధు మహాత్ములు అని చెప్తున్నారు మాతది. ఇట్లా 2 వర్గాలు, సాధు అసాధువులు అనమాట. అంటే అటువంటి సాధు పురుషులు శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతారని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ అసాధులు వచ్చి వాళ్ళు శాంతితో ఉండలేరనమాట. వాళ్ళంతా క్రూరమైన పనులు చేస్తుంటారు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు. అయితే ఇక్కడ ఈ సాధు పురుషులు మాత్రం శాంతిని పొందుతారు అని చెప్తున్నారు. అసాధువులు ఏమో ఎల్లప్పుడూ అశాంతిగానే ఉంటారు. అయితే భగవంతుడు కృష్ణుడు ఎవరంటే ఆయన బాహ్యము అంతరము రెండింటిని కూడా ఎరిగినటువంటి వాడు భగవంతుడు. అయితే బాహ్యము అంతరములు రెండింటిని ఎరిగినటువంటి భగవంతుడు సాధు పురుషుల శాంతిని పొందుతారు అనేటువంటి విషయం కూడా ఎరిగి ఉంటాడనమాట భగవంతుడు. అంటే శాంతితో ఉంటారు వీళ్ళు సాధు పురుషులు అని. అయితే అర్జునుడేమో అశాంతితో ఉన్నాడు ఇక్కడ. అర్జునుడు వాస్తవానికి
సాధు పురుషుడు, సాధువు అయి ఉండి కూడా అర్జునుడు గొప్ప భక్తుడై ఉండి కూడా శాంతిని పొందలేకపోతున్నారని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. అంటే భగవంతుడు కృష్ణుడు అర్జును యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్నాడు అనమాట. ఆయన ఏంటి, అర్జునుడి హృదయంలో ఏం భావం ఉందో తెలుసుకున్నాడు అతను. అర్జునుడి యొక్క హృదయమును ఎరిగిన భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి శాంతిని అందించాలి అనుకున్నాడు. ఎట్లయినా అశాంతితో ఉన్నాడు అర్జునుడు, సో అర్జునుడికి శాంతి అందించాలి అంటే అందుకనే శాంతిని అందించేటటువంటి ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి ఇచ్చేటటువంటి ప్రయత్నం ఈ 12వ శ్లోకం నుంచి చేయటం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. అయితే ఏమన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఇదే 12వ శ్లోకం నమట. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అంటే నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. అంటే ఎప్పుడూ ఉంటాము, భవిష్యత్తు నందు మనం ఎవ్వరము కూడా ఉండకపోము, అంటే ఉంటాము, గతం నందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తు నందు కూడా ఉంటాము అంటూ చెప్తున్నారు అనమాట. అయితే బాహ్యేంద్రియాలు ఎరిగినట్టి భగవానుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, నాయన నాకు నీ గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు అంటూ అంటూ పరోక్షంగా మనం జీవునిగా చచ్చిపోయామయ్యా, మనము శాశ్వతమైన వారము అని చెప్తూ, అంటే జీవునిగా మనం చచ్చిపోతాం కానీ శాశ్వతమైన వారము అని చెప్తూ ఎప్పుడు ఉంటాము అనేటటువంటి వేద సత్యమైన కఠోపనిషత్తు వాక్యాన్ని అర్జునుడి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చారు మాతాజీ, ప్రభుపాదుల వారు భాషంలో ఇచ్చారు ఈ కఠోపనిషత్తు నుంచి. నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాస్మస్థం ఏను పశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అంటే ఇది కఠోపనిషత్తు 2.2.13 నుంచి చెప్తున్నారు. అయితే నిత్యానానం అంటే నేను నిత్యుడను. ఎలా నిత్యుడను అంటే నేను చైతన్య స్వరూపుడుగా నిత్యుడను అని చెప్తున్నారు. చేతనానాం అంటే జీవులు కూడా నిత్యులే. ఎందుకు? జీవులు కూడా చైతన్య స్వరూపుని యొక్క అంశలే కాబట్టి. అందుకని ఆయన నిత్యుడు కాబట్టి, ఆయన నుంచి ఉద్భవించిన వీళ్ళ అంశాలు కాబట్టి వీళ్ళందరూ కూడా నిత్యులే అని చెప్తున్నారు మాతాజీ. అయితే ఏకో బహునాం అంటే నేను ఒక్కడినే, కానీ నా నుండి అనేకమైనటువంటి జీవులు వారి కోరికను అనుసరించి ఉద్భవించాయి, ఈ ప్రపంచం నందు వెలువడ్డాయి అని చెప్తున్నారు ఇక్కడ. తాం ఆత్మస్థం అంటే ఎవరైతే ధీరుడు తనను ఆత్మగా దర్శించి నన్ను దివ్య భోక్తగా గుర్తిస్తాడో అతడే శాశ్వతంగా, అంటే అతడే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం అంటే అతడే శాశ్వతంగా శాంతిని ఎప్పటికీ అన్ని పరిస్థితుల్లోనూ పొందుతాడు అని అర్జునుడికి చెప్తున్నాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. అది చెప్పడం కోసం ఈ శ్లోకం చెప్తున్నానంట. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ మాట చెప్పడం అర్జునుడికి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు గీతోపదేశాన్ని కేవలం భక్తులు మాత్రమే గ్రహించగలుగుతారు, తప్పితే అభక్తులు గ్రహించరు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకు అని అంటే అభక్తులకి ఇది అర్థం కావటం కానటి విషయం అని చెప్తున్నారు ఇక్కడ. కానీ భక్తులకు మాత్రం అర్థం కాకపోయినా కానీ భగవంతుడు అర్థమయ్యేలా చెప్తాడంట మాతాజీ ఇక్కడ. అంటే ఆ భక్తులు ఇప్పుడు భక్తుల్లాగా ఉంటే వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థమయ్యేటట్టు చెప్తారంట. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. క్షమించండి మాతాజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు. సారీ.
ఉమ్. ఉమ్. అంటే ఇక్కడ భగవంతుడు భక్తులకు అర్థం కాకపోయినా అర్థమయ్యేటట్టు చెప్తాడంట మాతాజీ. ఎట్లా అంటే దానికి ఇక్కడ ఉదాహరణ చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే అభక్తులు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు విన్నప్పుడు వారి పరిస్థితి దాదాపుగా అంటే ఆ, ఆ, తేనె సీసాలో ఉంది. అది మూత పెట్టి మూత పెట్టి ఉంది. ఇప్పుడు మూత పెట్టినటువంటి తేనె సీసాలో తేనెను రుచి చూడాలంటే మూత తెరవాలి. మూత తెరవకుండా ఆ మూత పైన నాలుకతో నాకితే రుచి తెలుస్తుందా మాది తెలియదు కదా. సో అయితే అభక్తుల పరిస్థితి ఇట్లా ఉంటుందంట. అంటే మూత తెరవకుండా వాళ్ళు తేనె రుచి చూడడానికి ప్రయత్నిస్తుంటే భగవంతుడు దాన్ని గమనించి మ్, ఆ, అంటే రుచి తెలియదు. అయితే అభక్తుల పరిస్థితి ఇట్లా ఉంటుందంట. అంటే అందుకే వారికి తేనె తీయగా ఉంటుందని తెలిసినా తేనెను అనుభూతి చెందలేరంట, రుచి చూడలేరు. కానీ భక్తులకి తేనె తీయనిది అనేటటువంటి విషయం తెలుస్తుంది. దానితో పాటుగా ఆ తేనెను రుచి చూసేటటువంటి అవకాశం లభిస్తుంది. తేనెను రుచి చూడటం కూడా జరుగుతుంది. ఎలా అంటే భగవంతుడు కృష్ణుడు స్వయంగా తన సీసా మూతని తెరిచి ఆ తేనెను చేతిలో తీసి భక్తుల నాలుక మీద రాసి పెడతాడంట మాతాజీ. అంత అంత చేస్తాడంట భక్తుడు. కృష్ణుడు భక్తుడి కోసం. అయితే అర్జునుడికి భగవంతుడు కృష్ణుడు చేసినది ఇదే అని చెప్తున్నారు ఇక్కడ. అమృతపదమైనటువంటి దివ్య జ్ఞానాన్ని భగవంతుడు కృష్ణుడే స్వయంగా అర్జునుడికి తేనె సీసా యొక్క మూతను తెరిచి తేనెను నాలుకకు అంటించి రుచి చూపించినట్టు అర్జునుడికి భగవంతుడు కృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అర్జునుడు ఒక గొప్ప భక్తుడైనట్టు కారణం చేత అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానం అన్నమాట. ఆత్మజ్ఞానం పొందటానికి చాలా మంది ఆత్మజ్ఞానం చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఆత్మజ్ఞానం పొందాలంటే మొట్టమొదట భక్తుడు కావాలి. ఫస్ట్ ఆత్మజ్ఞానం అంటే ఫస్ట్ భక్తుడైతేనే ఆత్మజ్ఞానం దొరుకుతుంది అనమాట అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే భక్తునికే శరణాగతి బుద్ధి ఉంటుందంట. శరణాగతి పొందనటువంటి వానికి ఆత్మజ్ఞానం పొందటానికి అవకాశం లేదు అంటున్నారు. అంటే అభక్తులకి శరణాగతి పొందే ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళు భక్తులు కాలేరు అసలు. అయితే అర్జునుడు మనం నిన్న మొన్న కూడా విన్నాం మాతాజీ. అర్జునుడు అన్ని విధాలా కృష్ణుడికి శరణాగతి పొందినటువంటి కారణం చేత అంటే ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఒక వర్డ్ చెప్తున్నారు. గురువు మందలించినా కూడా వెళ్లకుండా కృష్ణుడి అందే తలదించుకొని అంటే అర్జునుడు తలదించుకొని ఉన్నటువంటి కారణం చేత అర్జునుడు ఆత్మజ్ఞానం పొందటానికి యోగ్యుడయ్యాడు. కనుకనే భగవంతుడు కృష్ణుడు నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నైవన భవిష్యామహ సర్వే వయమత పరం. అంటే నీవు నేను అందరం కూడా ఎల్లప్పుడూ ఉంటాము, గతం నందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తు నందు కూడా ఉంటాము. కాబట్టి మనము చచ్చిపోమయ్యా శాశ్వతులము అనేటటువంటి విషయాన్ని ప్రారంభం చేశాడు. ఆత్మ యొక్క ఉనికిని పరిచయం చేశాడు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇట్లా చెప్పిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి. 1వ అధ్యాయం 28వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు అర్జునుడు దయను ప్రదర్శిస్తూ ఉన్నాడు. తనలో దయ కలిగింది అని చెప్పాడు అనమాట. అక్కడి నుంచి ఒక లింక్ ఉంటుంది 28, 30 శ్లోకాలలో మొదటవ అధ్యాయంలో అర్జునుడిలో దయ కలిగినట్టు సందర్భాలు అవన్నీ అర్జునుడికి దయ కలిగినట్టు సంబంధాలు అవన్నీ అన్నమాట. అయితే సందర్భాలు తర్వాత భగవంతుడు అర్జునుడు చూపిస్తున్నట్టు దయకు సమాధానాలు చెప్తున్నాను అనమాట. ఈ దయ ఎట్లాంటిదో చెప్తాను విను అని 2వ అధ్యాయం 11వ శ్లోకం నిన్న మనం చెప్పుకున్నాం కదా మాతాజీ. 11వ శ్లోకం నుంచి 2వ అధ్యాయం 30 శ్లోకం వరకు అర్జునుడి యొక్క దయను ఖండించినటువంటి సందర్భం అని చెప్తున్నారు ఇక్కడ. ఏమని మొట్టమొదటి 12వ శ్లోకం నుంచి ప్రారంభమైందనమాట. 12వ శ్లోకంలో ఏమన్నాడు కృష్ణుడు? జీవులందరూ ఇప్పుడు ఎప్పుడు నిలిచే ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు అని ఈ శ్లోకం చెప్పారు అని. అయితే చనిపోతారని బాధపడాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ భగవంతుడు చాలా అద్భుతంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అంటే అర్జునుడు ఇదంతా చెప్తుంటే ఒక ఆలోచనలో పడతాడు అనమాట. అర్జునుడు ఈ కృష్ణుడు చెప్పిన మాట విన్న తర్వాత చనిపోతారని బాధపడాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, నిజమే. కానీ
శరీరం మార్చాలి కదా. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ శరీరం మార్చాలి. ఇటువంటి వృద్ధావస్థ ఆ, ఉంది కదా వీళ్ళకి. ఇట్టి వృద్ధావస్థలో శరీరం మార్చేటువంటి కష్టం వాళ్ళకి ఎందుకు అని ఆలోచిస్తున్నాడంట అర్జునుడు. ఈ ఆలోచనని కృష్ణుడు గ్రహించి ఆ, ఇంత కష్టపెట్టడం అవసరమా ఈ వయస్సులో అని ఆ, వాదిస్తాడని, కృష్ణుడి దేహం మార్చడం అనేటటువంటిది సహజమైన ప్రక్రియ అని, దేహం మారిస్తే భీష్ముడికి ద్రోణుడికి ఒక కొత్త దేహం వస్తుంది. ఇప్పుడు దేహం అంటే వృద్ధ వృద్ధ దేహం అంటే ఈ వృద్ధ దేహంలో ఉంటే వాళ్ళకి తినడానికి కానీ, కూర్చోవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఏ కార్యమైనా చేయడానికి సహకరించేటటువంటి దేహం కాదు వాళ్ళది. కాబట్టి దేహం విడిచిపెడితే వారికి శక్తివంతమైనటువంటి దేహాలు ఇంకో ఇంకో కొత్త దేహాలు వస్తాయి అని అర్జునుడికి కృష్ణుడు వివరంగా చెప్తున్నాడు అనమాట. నువ్వు కష్టం గురించి ఆలోచిస్తున్నావు, వచ్చే లాభం గురించి ఆలోచించడం లేదు నువ్వు. కాబట్టి వారికి వచ్చేటటువంటి దేహాలు ఏమిటి అనుకున్నావు? ఒకటి, వారు యుద్ధం నందు మరణిస్తే వారు ఆధ్యాత్మిక దేహాలైనా లభిస్తాయి. ఇక్కడ యుద్ధంలో అంటే చచ్చిపోతే వాళ్ళకి ఆధ్యాత్మిక దేహం లభిస్తాయి. ఒకవేళ అది లేదనుకోండి, అది లేకపోతే వాళ్ళకి దేవతల శరీరమైనా లభిస్తాయి. కాబట్టి నువ్వు అసలు ఏమి చింతించవలసిన అవసరం లేదని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అలాగే అర్జునుడి ద్వారా మనందరికి కూడా చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చక్కగా వివరించినారు. అంటే కొద్దిగా మీరు యాడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మామూలుగా జనరల్గా కూడా అదే మన భారతదేశంలో జన్మ తీసుకున్నారు కాబట్టి ఎవరైనా వృద్ధులు కానీ, వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కానీ చనిపోతే సహజంగా అందరూ అంటారు కదా, ఇంకా కష్టపడకుండా తొందరగానే వెళ్ళిపోయినారు, మంచి మరణం వచ్చిందని కూడా చెప్తారు. కానీ ఇంకా ఫర్దర్ ఏంటంటే ఇక్కడ భగవద్గీతలో వాళ్ళ కర్మానుసారం వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మ పొందుతారు. ఇంకా భక్తి యోగంలో ఉన్న భక్తులకైతే వాళ్ళు చేసుకునే పర్సంటేజ్ ఎంత భక్తి చేసుకున్నారో అది వాళ్ళతో పాటే వస్తుంది. దాని తర్వాత పర్సంటేజ్ నుంచి వాళ్ళకు భక్తి చేయడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు 90% చేసుకుంటే అంతా 90% వాళ్ళతోనే ఉంటుంది. ఆ 10% కంప్లీట్ చేయడానికి 91% నుంచి చేసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తారనమాట. అది భక్తి యోగంలో ఉన్న గొప్పతనం. ఏ ఏ కొంచెం చేసినా కూడా అది ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. స్వల్పం అపేక్ష జాయితే త్రాయితో మహతో భయాత్. కాబట్టి నిన్న ప్రభుజీ క్లాస్లో చెప్పారు, మొదలైతే పెట్టాము, ఆరంభం అయితే పెట్టాము, మార్గంలో ఉన్నాము గురుకృష్ణుల దయ వల్ల. ఎంతో కొంత మన జీవితంలో భక్తి అనేది స్టార్ట్ అయింది, యాడ్ అవుతుంది. అది కంటిన్యూ అనమాట. ఈ శరీరంలో పూర్తి చేసుకోలేకపోయినా భగవంతుని దయ వల్ల, గురుకృష్ణుల దయ వల్ల మళ్ళీ ఎంత చేసుకున్నామో అంత మనతో పాటే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకు భక్తి చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అది యోగ నష్టాభిజాయతే అనే శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. ఒకవేళ ఈ యోగంలో పూర్తి చేయలేక పతనమైన వాళ్ళ పరిస్థితి ఏంటి? శుచినాం శ్రీమతాంగేహే, వాళ్ళు శుచివంతులైన పవిత్రుల కుటుంబంలో కానీ, భక్తుల కుటుంబంలో కానీ జన్మ తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తారని. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు ఆత్మతత్వం గురించి. ఎప్పటికీ ఆత్మ శాశ్వతము, దేహాలు మాత్రమే మారుస్తుందని. అది ఇంకా పూర్తి ఏ విధంగా మారుస్తుంది, ఎలా అనేది ఇంకా ఇంకా ముందు ముందు శ్లోకాల్లో మనకు భగవంతుడు వివరిస్తారు. ఇంకా ఎవరైనా చెప్పండి. ఇవన్నీ ముఖ్యమైన శ్లోకాలు. నిన్న శ్లోకం కానీ, ఈరోజు శ్లోకం కానీ, మీరు విన్నది, మీకు గుర్తున్నది, మీకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. ఈ గ్రూప్ లో ఉన్న ఇప్పుడు క్లాస్ అటెండ్ అయిన భక్తులందరికీ కొద్దిగా నన్ను క్షమించాలి. చిన్న డిస్టర్బెన్స్ ఉండింది మాతాజీ. అందుకనే కొద్దిగా ఆగాగి కొద్దిగా అంటే అంత కాన్సన్ట్రేషన్ చేయకుండా చెప్పినాను నేను కొద్దిగా. అంటే ఆఫీస్లో బిజీ టైం షెడ్యూల్లో కూడా మంచిగా ప్రిపేర్ అయి చెప్తున్నారా, అందుకు మీకే ధన్యవాదాలు. లేదు మాతాజీ, అదే కొద్దిగా చెప్పేటప్పుడు కొద్దిగా ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండింది. దానికి అందరికి క్షమాపణలు అడుగుతున్నా. అందరికీ పాదాభివందనాలు మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. గౌరవంగా మీకు ధన్యవాదాలు ప్రభు. మా కోసం రోజు ప్రిపేర్ అయ్యి మీరు ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తున్నారు. హరే కృష్ణ ప్రభు. అందరూ ప్రయత్నించండి చర్చలో పాల్గొనడానికి. కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు ఏమర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 11వ శ్లోకము 12వ శ్లోకంలో ఇది భగవద్గీత అనేది మనకు స్టార్టింగ్ అనమాట. ఏబిసిడ్లు నేర్చుకొని 10th వరకు చదువుకున్నట్లు భగవద్గీత అంతా. అంటే ఫస్ట్ ఆత్మతోనే మొదలవుతుంది. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆ భగవంతునికి నాకు గల సంబంధం ఏంటి, భగవాన్
ఆత్మ పరమాత్మ భగవాన్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఉమ్, సామాన్యంగా మనం భారతదేశంలో జన్మించినారు కాబట్టి మొదటి నుంచి కూడా ఈ విధమైన తత్వజ్ఞానం అందరికీ అర్థమై ఉంటుంది. కర్మజ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ, అంటే మనం దేహాలం కాదు ఆత్మలము అని. కానీ ప్రాక్టికల్స్ మనకి ఇక్కడ ఇస్కాన్లో నేర్పిస్తారనమాట. అనుకున్నంత సులువు కాదు కదా. ఆ, ఆత్మస్వరూపుణ్ణి నేను ఆత్మ స్థాయిలో వర్తించాలి అని అనుకోవడము. కాబట్టి మనకి ఈ సాధన అంతా ఇచ్చారు. ఈ విధంగా గురువు నిర్దేశంలో సాధన చేయడం ద్వారా క్రమక్రమంగా మనలో జ్ఞాన వైరాగ్యాలు అనేవి వస్తాయన్నమాట. భక్తి యొక్క లతా బీజానికి 2 ఆకులు వస్తాయి. మొట్టమొదట క్లేశద, ఇంకా సుభాగ్ ఆ, క్లేశాగ్ని, సుభద 2 వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ యొక్క దుఃఖాలు నశించిపోతాయి, వాళ్ళకు సర్వశుభాలు కలుగుతాయి అన్నమాట. అదే దుర్గుణాలన్నీ తొలగిపోవడము, సద్గుణాలు ప్రాప్తించడము. ఈ విధంగా ఎప్పుడైనా ఏ బీజానికైనా మీరు ఎక్కడైనా మొలకలు చూసింటారా? ఖచ్చితంగా 2 ఆకులు వస్తాయి కదా. అలా 2 వస్తాయి. ఒకటి క్లేశాగ్ని, శుభద. అంటే వారి యొక్క దుఃఖం నశించిపోతుంది, వారికి సర్వశుభాలు కలుగుతాయి భక్తిలత బీజం వల్ల. 2 ప్రయోజనాలు ఏకకాలంలో వస్తాయన్నమాట. చెప్పండి మీ అనుభవాలు కానీ, మీరు విన్నది కానీ, భక్తి మార్గంలోకి రాగానే మీకు ఎలా అనిపించింది? ఎలా చూస్తున్నారు? దృష్టి ఎలా మారింది? ఆత్మ సంబంధంలో కానీ, ఏదైనా మరణ సమయాలు ఎవరికైనా మరణం చూసింటారు, ఎక్స్పీరియన్స్ పొందింటారు, మీ దగ్గర వాళ్ళు మరణించడం కానీ, దాని నుంచి ఎలా బయటపడినారు భగవద్గీత జ్ఞానం ద్వారా? ఆచరణలో మీకు ఎలా ఉపయోగపడింది? హరే కృష్ణ. హరే కృష్ణ, ప్రయత్నించండి. సరే, అయితే చదవనన్నా చదవండి, భాష్యం చదవండి. 11వ శ్లోకం భాష్యం కూడా చదవండి, నిన్న చదవలేదు. ఎవరైనా చదివేటట్లయితే 11వ శ్లోకం భాష్యం చదవండి, తర్వాత 12 చదువుదు. 11వ శ్లోకం ఎవరైనా చదవని మాతాజీ. 13 మళ్ళీ నేను ప్రయత్నిస్తాను మాతాజీ. హరే 13 కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామములు మాతాజీ. సాధారణ ప్రణామములు మాతాజీ. ప్రణామాలు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రణామములు మాతాజీ. 11వది భాష్యం చదవాలా మాతాజీ? చదవండి, ఒకసారి అర్థమవుతుంది, చదవండి. శ్లోకం వద్దా మాతాజీ? చెప్పండి, శ్లోకం చదివినారు, మాతాజీకి దండవత్ ప్రణామములు చెప్పొచ్చు. చెప్పండి దండవత్ ప్రణామములు. ధన్యవాద్ ప్రణామములు మాతాజీ. మాతాజీ వద్దన్నారు, ఇక అందుకోసమే నేను చెప్పట్లేదు. నేను కూడా ఎవరికి చెప్పట్లేదు, నేను ఎవరి మాట వినట్లేదు కాబట్టి. వాళ్ళ మాట మాతాజీ మీరు దీక్ష తీసుకున్నారు కదా మాతాజీ. మీరు దీక్ష గురువు చెప్పినట్లు శిష్యుడు అంకిత భావంతో శ్రద్ధతో విని ఆచరించి సేవ చేసి, ఇందాక చెప్పినారు కదా ప్రభుజీ, శిష్యుడు అంటే లక్షణాలు నిన్నంతా. అలాంటి శిష్య లక్షణాలు ఏవి లేవు నాకు, ఎవరికి శరణాగతి పొందట్లేదు. అందుకే దండవత్ ప్రణామం చెప్పాలంటే అదొక ఊత పదం లాగా అయిపోయింది, అందరికి దాని విలువ తెలియట్లేదు. దండవత్ ప్రణామం అంటే నువ్వు చెప్పినట్టు నేను ఒక్క ఇంచు కూడా పక్కకు కదలకుండా నువ్వు చెప్పినట్లు నడుచుకుంటా అని. నేను అట్లా లేను కదా. నిజం నిజం చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అర్హత లేదు, అంత శరణాగతి లేదు. అది రావాలని ప్రార్థన చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం వద్దా మాతాజీ? ఓన్లీ భాష్యం చదవాలా? చదవండి, ఎంత ఒక నిమిషమే కదా, చదవండి. శ్రీ భగవాను వాచ అశోచన్యాన్వశోచస్త్వం ప్రాజ్ఞవాదంచ భాషసే గతాసూనా గతాసూంచ నాను శోషంతి పండితాః. భావము: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను కూడిన పలుకులను
పలు పలుకుచునే నీవు దగ్గినే విషయములను గురించి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గురించి గాని మరణించిన వారిని గురించి గాని పండితులైన వారు శోకింపరు. భాష్యము శ్రీల ప్రభుపాద్ కి జై. భాష్యము భగవానుడు వెంటనే గురుస్థానంను స్వీకరించి శిష్యుని పరోక్షకంగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను. భగవానుడు ఇట్లు పలికెను, నీవు పండితుని వలె భాషిస్తున్నావు, కానీ నిజంగా పండితుడైన వాడు అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగిన వాడు. దేహం యొక్క ఏ స్థితి గూర్చియు జీవించి ఉన్న స్థితి అందు గాని మృత స్థితి అందు గాని శోకింపడని నీవెరుగువు. తదుపరి అధ్యాయములందు వివరించబడినట్లుగా భౌతిక పదార్థం, ఆధ్యాత్మిక పదార్థం మరియు ఆ రెండిటిని నియంత్రించు వానిని గురించి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక విచార విషయముల కంటేను మతధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత ఇవ్వవలెనని వాదించెను. కానీ భౌతిక పదార్థం, ఆత్మ, భగవానుని గురించిన జ్ఞానం మతధార్మిక నియమముల కంటేను మరింత ప్రధానమైనదని అతడు ఎరుగకుండెను. అట్టి జ్ఞానంలో లోపించుట చేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకుంటూ భావించి ఉండకూడదు. అతడు సహజంగా గొప్ప పండితుడు కాకపోవుటచే అతడు విచారింపదగిన విషయములను గురించి విచారించుచుండెను. దేహం ఒకప్పుడు పుట్టును, అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు. కనుకనే దేహం ఆత్మ వలె ముఖ్యమైనది కాదు. ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వానికి భౌతిక దేహం ఏ స్థితి అందైనా దుఃఖ కారణం కాజాలదు. హరే కృష్ణ మాతాజీ. 12 చదవాలా మాతాజీ? హరే కృష్ణ. వేరొకరికి అవకాశం ఇద్దాం మాతాజీ. ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు మాతాజీ. హరే హరే కృష్ణ. ఆ, మొన్న మొన్న ఒక సంఘటన జరిగింది. ప్రొద్దుటూరు టెంపుల్కి ఒక భక్తుడు వస్తారు. ఆయన చిన్న వయసే, అంటే 10th అయిపోయి పాలిటెక్నిక్ చదువుతున్నారు అనుకుంటా. ఆయన జన్మించడం ముస్లిం కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో అంటే పూర్వం నుంచి కూడా వాళ్ళకు దైవారాధన ఉంది అన్నమాట. అంటే మన భగవంతుని దేవతల ఆరాధన ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. మొదటి నుంచి వాళ్ళు చేస్తున్నారంట. అంటే చెప్తారు కదా, పూర్వం అందరూ సనాతన ధర్మమే పాటించే వాళ్ళు. ఎప్పుడో వాళ్ళని ఎవరో పెద్దోళ్ళను మత మార్పిడి ఏదైనా సంథింగ్ చేసింటారు. కానీ వాళ్ళ పద్ధతులు ఇంట్లో అయితే దేవతారాధన దైవారాధన అయితే ఉంది. వాళ్ళు కంటిన్యూ జపం చేయడము, టెంపుల్కి రావడము, వాళ్ళ కుటుంబ సభ్యులందుకు బాగా చేస్తున్నారు. వేరే ఊరైనప్పటికీ కూడా వాళ్ళు ప్రొద్దుటూరుకు వచ్చేవాళ్ళు. కానీ మొన్న వాళ్ళ తమ్ముడేమో, చిన్న అబ్బాయి 10 సంవత్సరాలు, అదే 10వ తరగతి 9వ తరగతి పూర్తిగా తెలియదు, ఆయన సిద్ధవటంలో ఏదో గుడికి వెళ్ళో లేక ఎక్కడికి వెళ్ళినారో నీళ్ళల్లోకి దిగినారంట ఈత కొట్టడానికి. అందుకు ఆయన నీళ్ళల్లో శరీరం వదిలిపెట్టినారనమాట. ఆ అబ్బాయి కోసము వాళ్ళ కుటుంబం అందరూ ఈ సంఘటన నుంచి తొందరగా బయటపడి వాళ్ళు మంచిగా మళ్ళీ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేలాగా వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని మనం భగవంతుని ప్రార్థిద్దాము. అందరూ ఒకసారి పంచతత్వ మంత్రం హరే కృష్ణ మంత్రం చెప్పండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికి. వాళ్ళు దూరంగా ఉన్నారు, ఆయన బెంగళూరులో ఉన్నారు. ఇంటికి వెళ్తూ ఫోన్ చేసి చెప్పారనమాట ఇట్లా జరిగింది అని. ఇంకా ఎక్కువ మాట్లాడడానికి కుదరలేదు, వెళ్ళిన తర్వాత బిజీగా ఉంటారు కదా అనేసి. మొన్న దొరకలేదంట నీళ్ళల్లో, నిన్న ఉదయం ఏమో దొరికిందంట బాడీ. అదే ఇక్కడ చెప్తుంటే దేహం ఒకప్పుడు పుట్టును, అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు అని. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ధర్మరాజు యక్షుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారనమాట ధర్మరాజు వారిని.
అప్పుడు అన్నిటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పమంటే ధర్మరాజు వారు చెప్తారు. మన కళ్ళ ముందే అందరూ మరణిస్తూ ఉంటారు, కానీ మనం మాత్రము నాకు మరణమే లేదు అన్నట్లుగా ప్రవర్తన చేస్తూ జీవిస్తూ ఉంటారు కదా. అది ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయము అని చెప్తారనమాట. అంటే కళ్ళ ముందు ఎన్నో చూస్తూ ఉంటాం మరణాలు, కానీ మన ప్రవర్తన వచ్చేసరికి, అంటే మీది కాదు నాదైతే మాత్రం చావు లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయము అని చెప్తారు అనమాట. కొన్ని శ్మశాన వైరాగ్యాలు అంటే శ్మశానంలో ఉన్నంత వరకు ఇంతే కదా మన లైఫ్ అయినా అని వైరాగ్యం వస్తుంది. కొన్ని ప్రసూతి వైరాగ్యాలు, ప్రసూతి అప్పుడు స్త్రీ ఆ నొప్పులు భరించలేక అంటుందంట, ఇంకా నేను ఎప్పుడే కానీ ఇటువంటి పరిస్థితి తెచ్చుకోను, ఈ బాధ కంటే ఈ బాధ నేను భరించలేను, ఇది వద్దు నాకు అని అనుకుంటుందంట. మళ్ళీ తర్వాత రెండో బిడ్డకు ప్రిపేర్ అవుతారు అని చెప్తారు. అంటే అవి కొద్దిసేపు ఇస్తారు, ఏమంటారంటే ఫల్గు వైరాగ్యం అంటారు. కోతి లాగా, కోతి బట్టలన్నీ లేకుండా ఎంతో తపస్సు చేస్తున్నట్టు వైరాగ్యంగా ఉన్నట్లు ప్రదర్శిస్తుంది, కానీ దానికి 6 డజన్ కంటే ఎక్కువ సాంగత్యం కలిగి ఉంటుంది ఇతర కోతులతో అని. డజన్ కంటే అని చెప్తారు. అట్లా అలా అంటే తాత్కాలికమైన వైరాగ్యము లాగా ప్రదర్శిస్తారు అని. ఇది ఎందుకంటే చెప్తారు కదా, మనం ఇంకా త్రిగుణాల ప్రభావంలో ఉన్నాం కాబట్టి ఆచార్యుల దయ వల్ల నిత్యం భాగవత సేవ చేయడం ద్వారా, అంటే శ్రవణ కీర్తనాలు, హరినామము, హరికథ శుద్ధభక్తుల నుంచి వినడం ద్వారా క్రమక్రమంగా మనలో కూడా జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి, మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇందాక సంధ్యా మాతాజీ అన్నారు దీక్ష తీసుకున్నారని. నిజంగా నాకు దీక్ష తీసుకున్నప్పుడైతే తెలియలేదు మాతాజీ. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా నేను, అన్ని కరెక్ట్గా చేయగలిగే శక్తి ఉంది అని. అందుకే కరోనా టైంలో రిక్వెస్ట్ చేశానేమో, మరణం ఎప్పుడు వస్తుందో, గురు పరంపరతో లింకప్ కావాలి, నాకు దీక్ష ఇప్పించండి అని. కానీ తర్వాత తీసుకున్న తర్వాత కొన్ని నెలలకు, సంవత్సరానికి అట్లా అర్థమైంది నాకు అర్హత లేదు, అర్హత లేకున్నా దీక్ష తీసుకున్నాను అనేసి. హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఇటీవల ఇంకా బాగా అర్థమైంది. అప్పుడు అంటే జస్ట్ ఒంటరితనం బాధేసి ఉండేది, ఇప్పుడు ఇంకా అర్థమైంది బాగా. కృష్ణుడు, మాయాదేవి ఇద్దరు నా కళ్ళు తెరిపిస్తా ఉన్నారు. హరే కృష్ణ. మాతాజీ మీ చేస్తూ ఉంటే భక్తి లేకపోయినా కూడా చేస్తూ ఉండాలని, మనకు భక్తి అసలు ఏం భక్తి లేకపోయినా కూడా రోజు అసలు ఏం భగవంతుడు లేకపోయినా కూడా, నిన్న క్లాస్లో చెప్పారు మాకు, లాస్ట్ సండే క్లాస్లో అయితే నేను ఏం కూడా లేకపోయినా కూడా వస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా దాంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తామంట మాతాజీ. అవును ప్రభుజీ, నిన్న చైతన్య చరితామృతం మధ్యలీలలో మాతాజీ. 8వ అధ్యాయము 199వ శ్లోకంలో వచ్చింది, అపరాధాలతో చేస్తున్నప్పటికీ చేస్తూ ఉంటే నామాభాష స్థితికి వస్తాము. నామాభాష స్థితిలోనే మొత్తం ఏం స్థితి మాతాజీ? నామాభాష అంటే అపరాధాలు ఓకే 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 మాతాజీ. సెకండ్ స్టేజ్. శుద్ధనామం లేకపోయినప్పటికీ, అపరాధాలతో జపిస్తున్నప్పటికీ ఒకనాటికి అపరాధాలు అంతరించి నామాభాష స్థితికి వస్తారు. నామాభాష స్థితిలో పూర్ణత్వాన్ని పొందేంత ప్రభావం ఉంటుందంట నామం అపరాధాల స్థితిలోనే. ఆ శ్లోకంలో అది చెప్పారన్నమాట. అందుకని కంటిన్యూ చేస్తూ ఉండండి, ఒకనాటికైతే పొందుతాం, నామమే మనల్ని పవిత్రం చేస్తుంది అని. తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా అది దానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా, అది చాలా మంది తెలియకుండా చేస్తారు కదా. అదే అవును మన ప్రభు, అది ఇంకా శుద్ధనామం అవుతుంది అనమాట. ఇప్పుడు అజామిలుడు నారాయణ నామం జపించారు, ఆయన నా అజామిలుడు లేదు, నాకు ఏవో వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని లేదు, ఏది లేదు, కేవలం కుమారుని మీద ప్రేమతో నామం జపిస్తున్నారు, అది శుద్ధనామం అయిపోయింది అనమాట. దయచేసి మీ ప్రార్థనలో నన్ను ఉంచుకోండి, మీరందరూ చేస్తున్నారు నా కోసము. చేస్తున్నాం మాతాజీ, ఈ రోజు కూడా చేస్తాం మాతాజీ అందరూ. అందుకే ప్రతిరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని నా కోసం ప్రార్థన చేయండి. హరే కృష్ణ. మాతాజీ ఈ రోజైనా కీర్తన పెట్టండి మాతాజీ, ఒకటి ఏదన్నా పాడండి ప్రభుజీ. శనివారము ఇది జీవజాగ పాడమంటారా? ప్రభు పాడండి. ఓకే మాతాజీ. రేపు కూడా అందరూ పాడండి. ఆదివారం అంతా వైష్ణవ గీతాలు, కృష్ణ కథలే ఉంటాయి. లాస్ట్ వీక్ కూడా అన్ని వైష్ణవ గీతాలే వాడుకున్నాము. హరే కృష్ణ.
హరే కృష్ణ. పడండి సార్. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల గీతాల్లోని ఆ, ఇది జీవ్ జాగో అరుణోదయ కీర్తన అని చెప్పారు మాతాజీ. ఇది పేజీ నెంబర్ 42 గౌడీయ వైష్ణవ గీతాల పుస్తకంలో 42వ పేజీ. శ్రీల భక్తి వినోద ఠాకూర్ వాళ్ళు రచించిన గీతం మాతాజీ ఇది. ఓం నమో భగవతే వాసుదేవ్. जीव जागो गौरा चांद बोले, जीव जागो गौरा चांद बोले, कोथा निद्र जाओ माया पिशाचीर कोले, कोता निद्र जाओ माया पिशाचीर कोले, जीव जागो गोरा चांद बोले, भजीबो बोलिया ऐसे संसारा भीतारे, भजीबो बोलिया ऐसे संसारा भीतरे, भूलिया रोहिले तुमी अविद्यार भारे, भूलिया रोहिले तुमी अविद्यार भारे, जीव जागो गौरा चांद बोले, तोमारे लोईते आमी होइनु अवतारा, तोमारे लोईते आमी होइनु अवतारा, आमी बिना बंधु आरा के आछे तोमारा, आमी बिना बंधु आरा के आछे तोमारा, जीव जागो गौरा चांद बोले, एनेची औषधी माया नाशी बारो लागी, एनेची औषधी माया नाशी बारो लागी, हरि नाम महामंत्रा लावो तुमी मागी, हरि नाम महामंत्रा लावो तुमी मागी, जीव जागो गौरा चांद बोले, भक्ति विनोदा प्रभु चरणे पड़िया, भक्ति विनोदा प्रभु चरणे पड़िया, से हरि नाम मंत्रा लोई लो मागिया, से हरि नाम मंत्रा लोई लो मागिया, जीव जागो गौरा चांद बोले, कोथा निद्र जाओ माया पिशाचीर कोले, जीव जागो गोरा चांद बोले, जीव जागो गोरा चांद बोले, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. హరే కృష్ణ. బాగుంది చదవండి గురూజీ. మాతాజీ బాగుంది చదువు. 1వ పాదంకి భావము. శ్రీ చైతన్య మహాప్రభు, నిద్రిస్తున్న జీవులారా మేల్కోండి, నిద్రిస్తున్న జీవులారా మేల్కోండి, మీరు మాయ పిశాచి ఒడిలో చాలా కాలం నిద్రించారు అంటూ పిలుస్తున్నారు. 2వది, ఓ ప్రభు, నేను నిన్ను తప్పక పూజిస్తాను అని చెప్పి ఈ ప్రపంచములోకి వచ్చారు, కానీ మీరు ఇచ్చిన మాటను మరచి ఈ మహా అజ్ఞానంలోనే ఉండిపోయారు. 3వది, నేను అవతరించినది మిమ్ము రక్షించుట కొరకే, నేను కాకుండా మీకు నిజమైన స్నేహితుడు మరెవరు. 4వది, నేను మాయా అను భ్రమను తొలగించుటకు ఈ ఔషధమును తీసుకువచ్చాను, ఇప్పుడు ఈ హరినామ మహామంత్రమునకై ప్రార్థించి దానిని తీసుకోండి. 5వది, భక్తి వినోద ఠాకూరు శ్రీ గౌరంగ మహాప్రభువు పాదపద్మములపై పడి హరినామమును అర్థించి ఆ మహామంత్రాన్ని పొందగలిగారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎవరైనా 12 చదవండి, కంటిన్యూ చేయండి. 12 శ్లోకం భావం భాష్యం. హరే కృష్ణ. అందరూ చదవడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. సరితా మాతాజీ, మీ దగ్గర భగవద్గీత యథాతథం ఉందా? హరే కృష్ణ. ఎవరైనా చదవండి. మాతాజీ లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీకు దగ్గరలో ఇస్కాన్ సెంటర్ ఉంటే తీసుకోండి మాతాజీ, భగవద్గీత యథాతథము. అలాగే మాతాజీ. నేను ఎవరినన్నా అడిగి పీడిఎఫ్ కూడా ఫుల్ ఉంటే పెడతాను. మాకు ఒక 4 days లో వస్తుంది మాతాజీ. ఒక 1 week అలా వేరే వాళ్ళు తెచ్చిస్తా అన్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. వివో నెంబర్ ఎవరు? వివో అనింది, మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. హరే కృష్ణ. అరుంధతి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఎక్కడి నుంచి మాతాజీ అరుంధతి మాతాజీ? హౌసింగ్ బోర్డ్ నుంచి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా మాతాజీ? నాకు అంత బాగా తెలుగు రాదు, ట్రై చేస్తాను. సరే మాతాజీ. హరే కృష్ణ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమ జనాధిప నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మాతాజీ భాష్యం మీనింగ్ చదవాలా మాతాజీ? భావం చదవండి మాతాజీ కింద. భాష్యం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయం ఏదియూ లేదు, అలాగుననే భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. భాష్యము. దేవదేవుడు అసంఖ్యాకులైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మఫలమును అనుసరించి పోషకుడై ఉన్నాడని కఠినోపనిషత్తు మరియు శ్వేతరోపనిషత్తు నందు తెలుపబడినది. అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయములో తన ప్రధాన అంశ రూపమున సదా నిలిచియుండును. అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో గాంచగలిగిన సాధు పురుషులే పూర్ణమును మరియు శాశ్వతమును అగు శాంతిని నిజముగా పొందుచున్నారు. కఠినోపనిషత్తులో ఒక శ్లోకం ఇచ్చారు మాతాజీ, ఇది కూడా చదవాలా? చదవండి మాతాజీ, కంటిన్యూ. నిత్యో నిత్యానం చేతన చేతునానాం ఏకో బహునాం యో
విదధతి కామాన్ తమాత్మాస్తం యోను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరాశం. కఠినోపనిషత్తు నుంచి 2.2.13. అర్జునకు తెలుపబడిన ఈ వేద సత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకొను జనులందరికీ తెలుపబడుచున్నది. తాను అర్జునుడు మరియు రణరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బంధముక్త స్థితులు రెండింటియందును జీవులకు తాను నిత్య పోషకుడనియు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరంగమునందు సమకూడిన రాజులు నిత్యులగు జీవులై ఉన్నారు. వారు పూర్వము ఏ సమయమునందును వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు మరియు భవిష్యత్తునందును ఉండకపోరు. అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమందు నిలిచి ఉన్నది, అది భవిష్యత్తునందును ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగునున్నది. అట్టి ఎడ ఎవరి కొరుకును చింతించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షము పిమ్మట ఆత్మ మాయావరణము నుండి బయటపడి నిరాకార బ్రహ్మముతో కలిసి తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమునకు ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించుట లేదు. అలాగుననే వ్యక్తిత్వం అనున్నది కేవలం బద్ధస్థితియుండే అనడి సిద్ధాంతమును సైతము సమర్థింపలేదు. ఉపనిషత్తులలో నిర్ధారింపబడిన రీతి తన వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తునందును నిలిచియుండునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని వచనము అత్యంత ప్రామాణికమై ఉన్నది. వ్యక్తిత్వం అనున్నది వాస్తవము కానిచో ఈ విషయము శ్రీకృష్ణుడు భవిష్యత్తునందు కూడా ఎనుచు నొక్కి వక్కానించెడివాడు కాడు. ఇచ్చట శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిగత భౌతికమే గాని ఆధ్యాత్మికం కాదని మాయావాదులు వాదించు అవకాశము కలదు. ఒకవేళ వ్యక్తిత్వము భౌతికమనడి ఆ వాదమునే అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వమునందు భేదమెట్లు గాంచగలము? తన వ్యక్తిత్వమును గతమందున ఉన్నదానిగను మరియు భవిష్యత్తుమునందు నిలిచియుండు దానిగను శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. తన వ్యక్తిత్వమును అతడు పలు రీతుల నిరూపించియున్నాడు. అంతే కాక నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదనియు ప్రకటింపబడినది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వత్రా నిరూపించియే ఉన్నాడు. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా భావించినచో అతడి భగవద్గీతకు ప్రామాణిక గ్రంథముగా విలువ కలదు. 4 విధములైన దోషములను కలిగి ఉండడి సాధారణ మానవుడు శ్రవణదాయకమైన ఉపదేశము నెన్నడునూ చెయ్యజాలడు. కానీ భగవద్గీత అట్టి వాంగ్మయమునకు అతీతమైనది. ఏ లౌకిక గ్రంథమును దీనితో సాటి రాదు. కానీ ఎనలేని శ్రీకృష్ణ భగవానుని సాధారణ వ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్యమును కోల్పోవును. ఈ శ్లోకమునందు తెలుపబడిన బహుతత్వము అన్నది వ్యవహారికమనియు మరియు అది దేహమునకు సంబంధించినదనియు మాయావాదులు వాదింతురు. కానీ అట్టి దేహభావము పూర్వపు శ్లోకమునందు ఇదివరకే ఖండించబడినది. జీవుల దేహభావము ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావనని శ్రీకృష్ణుడు తిరిగి ఎందులకు ప్రతిపాదించును? అనగా ఇచ్చట వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని తెలియచున్నది. ఈ విషయముచే శ్రీ రామానుజులు మరియు ఇతర ఆచార్యులు నిర్ధారించిరి. ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము
భగవానుని భక్తులకే అవగతం కాగలదని భగవద్గీత యందు పలు చోట్ల స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని దేవదేవత్వము నెడ అసూయ కలిగిన వారలకు ఈ మహావాంగ్మయము ఎన్నడూనూ అవగతం కాదు. గీతోపదేశములకు అభక్తులు అవగతం చేసుకొనగోరు. యత్నమును తేనెటీగ తేనె సీసాపై వాలిన చందముతో పోల్చవచ్చును. సీసా మూత తెరవనిదే ఎవ్వరునూ మకరందమును రుచి చూడలేరు. అదే విధముగా గీతయందలి చతుర్థాధ్యాయమును తెలుపబడిన రీతి శ్రీకృష్ణ భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవకాశం కాగలదు. వేరెవ్వరునూ దీని రుచిని చూడలేరు. భగవానుని ఉనికి ఎడనే అసూయాగ్రస్తులైన వారు గీతను తాకనైనా సమర్థులు కారు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సత్యమును మరుగుపరచునదై ఉన్నది. మాయావాద భాష్యము వినరాదని శ్రీ చైతన్య మహాప్రభు నిషేధమును విధించి ఉండిరి. ఎవరేని దానిని అంగీకరించినచో గీతా రహస్యమును అవగతము చేసుకొనుటకు శక్తిని కోల్పోవుదరని ఆయన హెచ్చరించిరి. వ్యక్తిత్వమనున్నది భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవానుని ఉపదేశము అవసరం లేదు. అనగా జీవుడు మరియు భగవానునడి మహత్వము నిత్యమైన విషయము పైన తెలిసిన రీతిగానే వేదములందును ఈ విషయము నిర్ధారింపబడినది. అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మీరు వివరిస్తారా? ప్రయత్నించండి. అంటే అంటే ఇక్కడ నాకు అర్థమైనది చెప్తాను మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా దేవుడిని లేడు అనుకున్న వాళ్ళు, ఈ భగవద్గీత గురించి అర్థం చేసుకొని వాళ్ళు ఈ బుక్ ఇది చదివినా కూడా వాళ్ళకి అర్థం కాదు. చాలా తత్వంతో కూడుకుంది, అంటే చాలా డీప్ గా ఉంది మాతాజీ. ఇది నాకు కూడా ఇది చదవడానికి నాకు 4-5 టైమ్స్ పెట్టింది ఈ శ్లోకము. దీని యొక్క మీనింగ్ నాకు 4 టైమ్స్ చదివితే గానీ 5th టైం అర్థం అవ్వలేదు ఈ శ్లోకం వచ్చేసి. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. సో ఆత్మ జ్ఞానం మనకు కలగాలి అంటే ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి అనేసి చెప్పడం జరిగింది. అంతేగాని భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే మనం దాంట్లోకి వెళ్ళి మనం ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అనేది తెలుసుకుంటేనే దీని యొక్క తత్వం అనేది అర్థమవుతుంది అనే విషయం నాకు తెలిసింది. అంటే ఆయన తేనె ఎలా తాగాలి అన్నప్పుడు లోపల సీసా మూత ఓపెన్ చేసి తేనె తాగితేనే దాని రుచి తెలుస్తుంది అన్నట్లుగా దీన్ని చాలా బాగా ట్రస్ట్ చేసి దేవుణ్ణి బాగా నమ్మకంగా ఉంచుకొని చదివితేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు మాతాజీ. హరే కృష్ణ. మంచిగా అవగాహన చేసుకున్నారు. ఇది ఆల్రెడీ భక్తులు ఉంటారు కదా, వాళ్ళు అనుభూతి పొందింటారు, భగవత్ అనుభూతి. వాళ్ళ ద్వారా వినడం ద్వారా ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు భాష్యం ఇచ్చారు కాబట్టి శుద్ధ భక్తులు ఆయన మనకు వివరించి చెప్తున్నారు కాబట్టి మనకు ఈ విధంగా అయినా భగవద్గీత చదవడం ద్వారా అర్థమవుతుంది అనమాట. మామూలుగా బయట భగవద్గీతలు చదివితే ఇది కూడా అర్థం కాదు. భగవంతుడు ఒక వ్యక్తి, భగవంతుడు వ్యక్తిత్వం కలవారు కాబట్టే మనకు కూడా వ్యక్తిత్వం ఇచ్చారు ఆయన అంశాలుగా. మనకు కూడా వ్యక్తిత్వం అనేది ఉంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ వ్యక్తిత్వం ఉంది. రకరకాలు ఉంటారు. ఇప్పుడు కోటాను మంది జనాలు ఉన్నారు, అందరూ ఒకే విధంగా లేరు కదా. ఒక తల్లికి పుట్టిన పిల్లలైనా కూడా రకరకాల వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరి అభిరుచులు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ వ్యక్తిత్వం కలిగి ఉన్నారు కాబట్టి. అలాగే భగవంతుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు, ఆయన వ్యక్తి, ఆయనకు వ్యక్తిత్వం ఉంది. దీనికి చాలా ఉదాహరణ చెప్పుకున్నాం మనం ఈ మధ్య కూడా. మనం ఇప్పుడు శ్రీ విగ్రహానికి పూజారులు అలంకారం చేయాలనుకుంటారు. రేపు ఈ డ్రెస్ వేయాలి, ఈ నగలు వేయాలి,
ఈ విధంగా తలపాగా కట్టాలి, ఈ విధంగా పూలమాల వేయాలి అని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని రెడీ చేయడానికి వెళ్తారు. కానీ అక్కడ భగవంతుడు వ్యక్తి కాబట్టి తను ఏ విధంగా అలా ఆ రోజు అలంకరించుకోవాలనుకుంటున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ జీవాత్మ హృదయంలో పరమాత్మగా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఆయనకి ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఇది వేయి, ఇలా పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు అని. అంత అలంకారం అయిపోయిన తర్వాత చూస్తే కన ఈయన అనుకున్నది ఒకటి, అక్కడ వచ్చింది ఒకటి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు వ్యక్తి, ఆయనకు అభిరుచులు ఉన్నాయి, తనకు నచ్చినట్లు తను అలంకరించుకుంటారు. మనం కూడా మనం అన్ని నచ్చే డ్రెస్సులు కొంటాము. మన బీరువాలో చాలా డ్రెస్సులు ఉంటాయి, కానీ మనం ఆ ఆ సందర్భానికి తగినట్టు మన అభిరుచికి తగినట్లు అప్పుడు ఏం వేసుకోవాలనో అదే వేసుకుంటాం. అవన్నీ నచ్చినట్టు కొన్నా కూడా అంటే మనం మన టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మారుతుందని రకరకాల చేంజెస్ చేసుకుంటున్నారు కదా. అలా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇండివిజువల్గా వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళ యొక్క అభిరుచులు ఉంటాయి. అలా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ భగవంతుడు కూడా దేవుడు వ్యక్తి, ఆయనకు అభిరుచులు ఉంటాయి, ఆయనకు వ్యక్తిత్వం ఉంది అనేది అర్థం చేసుకోవడము కేవలం భక్తులకు మాత్రమే సాధ్యం. ఇది అర్థం చేసుకోవడము. ఇంకా అభక్తులకు వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, కాబట్టి వాళ్ళకు కూడా అటువంటి జ్ఞానాన్ని ఇస్తారు భగవంతుడు. ఎందుకంటే వాళ్ళు కోరుకోలేదు కాబట్టి, వాళ్ళు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారో ఆ విధమైన జీవన పరిస్థితులు కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తుకు వచ్చిందే జీవుడు భోగించడానికి కాబట్టి వాళ్ళకు కావాల్సిన మరుపు కూడా భగవంతుడు ఇస్తారనమాట. అలాగే భక్తులకు కావాల్సిన జ్ఞానాన్ని భగవంతుని గురించి జ్ఞానాన్ని గుర్తు చేయడానికి కూడా అవకాశం కూడా భగవంతుడే ఇస్తాడు పరమాత్మగా. మనం కోరుకుంటే మన కోరికను బట్టించి భగవంతుడు ప్రకటమవుతారు. అందరికీ పరమాత్మగా ఉండి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందరినీ పోషిస్తున్నారు, అందరినీ కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్నారు. కానీ దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే భక్తులు ప్రియం ఎందుకని, రాజు ఉన్నారు, ఒక మంచి రాజు అని పేరు తెచ్చుకున్నారు, ప్రజలను కన్నబిడ్డల వల్లే పాలిస్తారు అని. అప్పుడు ప్రజలందరినీ సమానంగా చూస్తున్నట్లే కదా, ప్రజలందరినీ కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్నారంటే. బట్ అట్ ఏ టైం అంతఃపురంలో తన బిడ్డకు ఏనుగయ్యి ఆయన వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు, ఆయనకు స్వయంగా తన చేతులతో తినిపిస్తారు. అక్కడ ప్రియంగా చూసుకున్నట్లే కదా బిడ్డను. అంటే అక్కడ ప్రజలను కన్న బిడ్డల వల్లే పాలిస్తున్నారు, అట్ ఏ టైం తన బిడ్డ మీద స్పెషల్ ప్రేమ చూపిస్తున్నట్టు అవుతుంది. అలాగే భగవంతుడికి అందరూ సమానమే, సమూహం సర్వభూతేషు, అందరినీ సమంగా చూస్తారు. అట్ ఏ టైం తన భక్తులంటే ప్రియం, తన భక్తుల్ని ఎలాగైతే రాజు అంతఃపురంలో బిడ్డల్ని ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటారనమాట. అలా ఇక్కడ భక్తులకు అభక్తులకు జ్ఞానం ఎందుకు తేడా అంటే, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా జీవించడానికి వాళ్ళకి ఆ విధంగా అవకాశం ఇస్తారనమాట. ఈ మోసల లీల కూడా అంటే భగవంతుడు ఈ భౌతిక జగత్తు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అంతర్ధానం అవుతారు కదా. అప్పుడు కూడా ఈ వేటగాడు బాణం కొట్టింటే కృష్ణుని బొటికన వేలు తగిలి ఆయన శరీరం వదిలిపెట్టారని అభక్తులు అనుకోవడం కోసము వాళ్ళు భగవద్ రహిత రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. భగవంతుడు లేకుండా నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఆ విధమైన లీల చేశారనమాట. కానీ భగవంతుడిని భౌతికమైన వస్తువు ఏది బాధించలేదు. మామూలుగా జీవాత్మకే సచ్చిదానంద దేహాలు ఇస్తారు, శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందమైన శరీరాన్ని. అలాంటిది భగవంతుడు ఎన్నటికీ సచ్చిదానంద విగ్రహమే. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన పూర్ణ భగవాను, ఆయన దేహానికి ఆయన ఆత్మకు తేడా లేదు, మార్పు లేదు. కానీ అభక్తులు ఆ విధంగా భావించాలి, మాయావాదులు ఆ విధంగా భావించాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వడం కోసం అలాంటి లీలలు చేస్తారనమాట. అలా భక్తులకు మాత్రమే భగవంతుడి వ్యక్తి అనేది అర్థమవుతుంది అనేది ఈ శ్లోక భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దానికి ఉదాహరణగా తేనె సీసాది ఇచ్చారు. ఎవరైతే తేనె సీసాల మూత తీసి తేనె తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ టేస్ట్ అనేది అర్థమవుతుంది. పైన నాకే వాళ్ళకు తేనె టేస్ట్ ఎలా అర్థమవుతుంది? అలా కేవలం భక్తుల ద్వారా వింటే మాత్రమే మనకు భగవంతుడి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం కలవాడు, ఆయన తెలివితేటల ద్వారా సమస్త సృష్టి నడుస్తుంది. ఏదైనా ఒక వస్తువు నడుస్తుంది అంటే కనుక దాని వెనక సృష్టించిన వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు మనం సెన్సార్ డోర్స్ ఉంటాయి, వెళ్తాము,
చిన్న పిల్లలు కానీ పల్లెటూరు వాళ్ళు కానీ ఏమనుకుంటారు, అరే ఇది అదెంతట అదే ఎట్లా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది, ఇక్కడ ఒక వ్యక్తి లేరు కదా అనుకుంటారు. కానీ తెలివైన వ్యక్తికి తెలుసు దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మెదడు అతని యొక్క తెలివితేటల ద్వారా ఈ విధంగా సృష్టించారు. ఈ ఆటోమేటిక్ సెన్సార్ డోర్స్ అనేవి తయారు చేయడానికి దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు అనేది తెలివైన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అనమాట. అక్కడ అదే అజ్ఞానంలో వాళ్ళకి కానీ పల్లెటూరు వాళ్ళకి కానీ అర్థం కాదు. చెప్పండి మాతాజీ. ఇది నేను కూడా ఫస్ట్ భగవద్గీత అంటే పూజ చేసేదాన్ని మాతాజీ. పూజ మాతాజీ. చేసేదాన్ని, భగవంతుడు ఉన్నాడు అని నమ్మాను, కానీ భగవద్గీత చదవాలి నేను నా ఒపీనియన్ అప్పుడు, అంటే నేను రాకముందర, అంటే 3 months బ్యాక్ నా ఒపీనియన్ ఏంటంటే భగవద్గీత వచ్చేసి అన్రియలిస్టిక్, ఇదంతా చాలా రియలిస్టిక్ గా లేదు, ఇదంతా చాలా అన్రియలిస్టిక్ గా ఉంది, సో ఇదంతా ట్రాష్ అని నేను కూడా అనుకున్నాను మాతాజీ. తర్వాత ఏమైందంటే 3 months బ్యాక్ మా అన్న ఒక ఆయన, మా కజిన్ వచ్చేసి యాక్చువల్ గా యాక్సిడెంట్ అయిందనమాట. సో అతనికి బ్రెయిన్ డెడ్ అయింది. సో జస్ట్ అంతే 1 day ఉంచారు మాతాజీ హాస్పిటల్లో. డాక్టర్ ఏం చెప్పాడు అంటే, న్యూరో సర్జన్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆయన చంద్రశేఖర్ రెడ్డి అనేసి మాకు చాలా క్లోజ్ ఉంది ఆయన, బ్రెయిన్ డెడ్ అయింది, బాడీని తీసుకెళ్ళొచ్చు అన్నారు. యాక్చువల్ గా నేనే అడ్మిట్ చేశాను అనమాట హాస్పిటల్లో, బై ఛాన్స్ నేనే ఉన్నా అక్కడ, నేనే అడ్మిట్ చేశా. సో అక్కడ ఏంటంటే వాళ్ళ వైఫ్, పిల్లలు, చుట్టాలు అందరూ, అతని మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది 20 lakhs. అయినా సరే ఇంకెందుకు వెయిట్ చేయడము, బ్రెయిన్ డెడ్ అయ్యింది, సెకండ్ ఒపీనియన్ ఇంకో ఆయన కృష్ణారెడ్డి దగ్గర నుంచి తీసుకున్నాము, బ్రెయిన్ డెడ్ అయింది, ఇంకా వద్దు, సెకండ్ డేనే ఇంటికి తీసుకెళ్ళిపోదాము, బట్ వెంటిలేటర్ మీద నడుస్తా ఉంది, సెకండ్ డేనే ఇంటికి తీసుకెళ్దాము. అసలు వాళ్ళు రెడీ లేరు. అంటే డేకి 4 lakhs అవుతుంది ఖర్చు, 4 to 5 lakhs అవుతా ఉంది. సో అన్ని రోజులు ఆయన పాపం బిజినెస్ చేసి, మళ్ళీ లా ప్రాక్టీస్ చేసి, అవన్నీ చేసేసి ఎన్నో డబ్బులు సంపాదిస్తే డేకి 5 lakhs అవుతుంది అనేసి కనీసం 1 week కూడా వెయిట్ చేయడానికి రెడీ లేరు. అంటే ఇంక ఎవరి పొజిషన్ అయినా అంతే కదా మాతాజీ. సో నేను అప్పుడు రియలైజ్ అయ్యా, ఎందుకు ఇంత తాపత్రయపడము, ఈ బిజినెస్ చేయడము, మళ్ళీ సాఫ్ట్వేర్ లో జాబ్ చేయడము, మళ్ళీ కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడము. నేను 3 works చేసేదాన్ని మాతాజీ. లాయర్ గా వెళ్ళేదాన్ని, బిజినెస్ చూసేదాన్ని, మళ్ళీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వెళ్ళేదాన్ని. 3 వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత. సో 3 months అయింది నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేస్తాను, లా కూడా కేసెస్ ఎవరైనా ఇచ్చినా కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాను. ఎందుకు ఇంత తాపత్రయపడి అంత టైం వేస్ట్ చేసుకొని నేను ఇదంతా చేసే బదులు ఇప్పటి నుంచి నేను భగవంతుని మీదనే పెట్టేస్తాము. అట్లా 2 times జరిగింది మాతాజీ నాకు. ఆ 3 months లోనే మా పెదనాన్నను ప్లస్ మా అన్నాను సేమ్ బ్రెయిన్ డెడ్, ఒక ఇద్దరు యాక్సిడెంట్. డేకి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎవరు ఒప్పుకోరు. అక్కడికి భార్య పిల్లలు కూడా ఓకే తీసుకెళ్ళిపోతాం అనే స్టేజ్కి వచ్చారు. అంటే డబ్బు ఎంత ప్రభావితం చేస్తుంది మనుషుల్ని. సో ఇంకా వదిలేస్తాము ఇది అనేసి నేను వదిలేసాను మాతాజీ. మా ఇంట్లో ఎవరు చెప్పినా వినలేదు. అది నా పర్సనల్ రియలైజేషన్. యాక్చువల్ గా దీనికి బాగా కనెక్ట్ అవుతా ఉంది 11, 12. నిజం మాతాజీ. అందుకే ప్రభుజీ చెప్తారు, మంచి ఉన్నతమైన దుర్లభమైన మానవ జన్మ వచ్చింది. నెక్స్ట్ లైఫ్కు ఇప్పుడు ఎవరైనా కూడా చిన్నప్పటి నుంచి ఎందుకు చదువుతారు, ఎందుకు కష్టపడతారు, నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుందనే కదా. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మనదేంటి, ఈ శరీరం వదిలిన తర్వాత ఏంటి ఉంది కాబట్టి లైఫ్ ఒకే టైంలో ఒకే హాస్పిటల్లో జన్మ తీసుకుంటున్నారు. ఒకరు ఐసీయూలో గోల్డ్ స్పూన్ పెట్టుకొని జన్మిస్తున్నారు, ఒకరు లేబర్ వార్డులో ఇటువైపు ఏమి తినడానికి తిండి లేని కుటుంబంలో జన్మిస్తున్నారు. ఎందుకు, కారణం ఏంటి? అక్కడ అతను కోటీశ్వరుల ఇంట్లో పుట్టడానికి కారణం ఏంటి, ఇక్కడ ఇతను బీద వాళ్ళ ఇంట్లో పుట్టడానికి కారణం ఏంటి?
ఒక్కొక్కరు చాలా డిజార్డర్స్తో పుడుతున్నారు. పుట్టుకలోనే చాలా లోపాలతో శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఆరోగ్యపరంగా కానీ చాలా లోపాలతో పుడుతున్నారు. ఒకరు మంచి ఇంటెలిజెంట్తో మంచి ఆరోగ్యంతో మంచి బిడ్డ జన్మిస్తున్నారు. కారణం ఏంటి? ఉమ్, ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలన్నమాట. వాళ్ళు ఎప్పుడో సంపాదించుకోవడం కాదు, పుట్టుకతోనే ఎందుకు అలా తేడాలు వస్తున్నాయి ఉమ్, అంటే పూర్వజన్మ కర్మానుసారంగా. ఇప్పుడు ఈ యోగం పూర్తి చేయలేకపోతే కృష్ణుడు అర్జునుడు అడుగుతారనమాట 6వ అధ్యాయంలో. నువ్వు ఉమ్, ఇంత చెప్తున్నావు, నేను ఇదంతా చేసిన తర్వాత కూడా నేను అటు ఆధ్యాత్మికం పూర్తి చేయలేకపోతాను, ఇటు భౌతికంలో సుఖం అనుభవించలేకపోతాను, నా పరిస్థితి ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు ఉమ్, నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, ఉమ్, ఏం పర్వాలేదు, నువ్వు ఈ యోగం ఇది పూర్తి చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ జన్మ నీ కంటిన్యూషన్ చేయడానికి వస్తుంది. నువ్వు శుచినాం శ్రీమతాంగేహి అనే శ్లోకం చెప్తారు. నువ్వు ఉమ్, పవిత్రుల కుటుంబంలో కానీ ఉమ్, ధనవంతుల కుటుంబంలో కానీ జన్మించి మళ్ళీ ఉమ్, యోగం ఎక్కడి నుంచి స్టాప్ చేసావో అక్కడి నుంచి నువ్వు పూర్తి చేయడానికి నీకు అవకాశం లభిస్తుంది. అది గ్యారంటీ. ఇది చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు, పూర్తి చేయలేకపోయినా అనే బాధ లేదు. అదే భౌతికంగా అయితే కనుక ఇప్పుడు చూడండి, మనం సిఏ కానీ ఒక ఉమ్, సివిల్ సర్వీసెస్ కానీ ఎగ్జామ్స్ రాస్తే ప్రిలిమ్స్ రాయి పాస్గా, మెయిన్స్ రాయి పాస్గా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే మళ్ళీ ప్రిలిమ్స్ ఫుట్బాల్ కొట్టితే వెనక్కి పోయినట్టు మళ్ళీ ప్రిలిమ్స్ దగ్గర నుంచి రాయాలి. అంటే అవేది ఉమ్, ఉపయోగపడలేదు. కానీ ఇక్కడ అది కాదు, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయినా నీతోనే ఉంటుంది, మెయిన్స్ పాస్ అయినా నీతోనే ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ పాస్ చేసుకోవడానికి నీకు అవకాశం వస్తుంది. అదే అన్నమాట భక్తి యోగాలో స్పెషాలిటీ. ఉమ్, ప్రాక్టికల్స్ ఏంటంటే అదే, మనం నెక్స్ట్ వాళ్ళ జన్మ ఎలా నిర్ణయింపబడుతుంది. ఒకరు ఉమ్, కోటీశ్వరుల ఇంట్లో ఎందుకు జన్మిస్తున్నారు, ఒకరు పేదవాళ్ళ ఇంట్లో ఎందుకు జన్మిస్తున్నారు. అట్ ఏ టైం ఒకరు హెల్తీగా తెలివితేటలతో ఎందుకు జన్మిస్తున్నారు, ఒకరు అన్హెల్తీగా మెంటల్ డిజార్డర్తో తెలివి తక్కువ వారిగా ఎందుకు జన్మిస్తున్నారు. ఉమ్, కంటిన్యూషన్, పూర్వజన్మ కర్మానుసారం కంటిన్యూషన్, అదే నెక్స్ట్ జన్మ అనేది ప్రాప్తిస్తుంది అనమాట. ఉమ్, అదే మహారాజ్ వారు కూడా చెప్తారు, ఎందుకు ఉమ్, మనం పిల్లలకు గైడ్ చేస్తున్నాము. ఇద్దరు ఉన్నారు, ఒకరు మంచిగా చదవండి నెక్స్ట్ మీ లైఫ్ బాగుంటుంది అంటే 20 years కష్టపడి చదువుతారు, మంచి జాబ్ తెచ్చుకుంటారు, మంచిగా కారు ఇల్లు కొని సెటిల్ అవుతారు. ఇంకొక అబ్బాయి చెప్పిన మాట వినలేదు, చదువుకోలేదు, అల్లరి చిల్లరగా తిరిగాడు, ఏదో చెడు సహవాసాలు పట్టాడు, ఆయన నేరాలు చేశాడు, దానివల్ల అతనికి జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ రోజు చేసిన కర్మ రేపు ఫలితాన్ని ఇస్తుంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా ఈ 20 years చేసిన కర్మ ఫ్యూచర్ లో 20 years తర్వాత ఇచ్చింది కదా ఫలితం. కాబట్టి అది కంటిన్యూషన్ ఈ శరీరంతోనే కాదు, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది భగవద్గీత ద్వారా. బాగుంది. ఆయన సతీష్ ప్రభుజీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. అవును బ్రహ్మ మాతాజీ, క్లాసులు వింటారు కదా ముందు, ఆ, ఆచార్యులు ఎవరి దగ్గరైనా క్లాసులు వింటారు, అవి నోట్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చెప్తారనమాట. బాగా సరే ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మాతాజీ చాలా బిజీ పర్సన్, అయినా కూడా బాగా చెప్తున్నారు ప్రభు, టైం కేటాయించుకొని. ఆ, మీ క్లాస్ డీటెయిల్స్. బాగుంది. నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యా. చాలా హరే కృష్ణ. బాగుంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ప్రయత్నం ఆ, చేస్తున్నాను నేను కూడా, నాకు కూడా అర్హత లేదు, ప్రభుజీ ఇచ్చారనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు దూరంగా ఉన్నాను టెంపుల్కి, బెంగళూరులో ఉన్నాను. ఈ ఓకే. విధంగా భక్తుల సాంగత్యం దొరుకుతుంది అనేసి, భక్తుల ఆ, నుంచి దూరంగా ఉన్నాను కదా ఒకదాన్ని అనేసి ప్రభుజీ సేవా అవకాశం ఇచ్చారు. ఓ, శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ, మీరు చక్కగా బుద్ధిమంతులని అనిపించుకున్నారు. ఈ భగవద్గీతలో వచ్చింది మనకు, బుద్ధిమంతుడని ఎవరిని అంటారు అని. ఎవరైతే నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నేను ఈ కష్టాల నుంచి శాశ్వతంగా ఎలా బయటపడాలి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చిన వారే తెలివైన వారు, బుద్ధిమంతుడు అని, వారికే ఈ భగవద్గీత జ్ఞానం ఉద్దేశింపబడింది, వారే అర్థం చేసుకోగలరు అని వచ్చింది. హరి ఓం. సో హరే నైస్ రియలైజేషన్ మాతాజీ, మంచిది. బాగా భక్తుల సాంగత్యం, అందులో మంచి మీ ఇంట్రెస్ట్కి తగినట్టు ఆ, భగవంతుడు మీకు మంచి మార్గాన్ని కూడా చూపించారు, ఇస్కాన్ చూపించారు.
కాబట్టి మంచిగా ముందుకెళ్తారు. శ్రీల ప్రభుపాద వారి లెక్చర్స్ ఉంటాయి మాతాజీ ఆన్లైన్లో. మీరు ఇప్పుడు క్రోమ్లో అయినా కొట్టచ్చు వేదా బేస్. ప్రభుపాద లెక్చర్స్ భగవద్గీత పైన, భాగవతం మీద, చైతన్య చరితామృతం మీద మొత్తం ఫస్ట్ నుంచి సీరియల్గా అన్నీ ఉన్నాయన్నమాట లెక్చర్స్. ఆటోబయోగ్రఫీ కదా మాతాజీ? లేదు మాతాజీ, ప్రభుపాద లెక్చర్స్. మీరు భగవద్గీత మీద లెక్చర్స్, భగవద్గీత 1:1 అని కొట్టినా కూడా మీకు లెక్చర్స్ కూడా వస్తాయి. ఓన్లీ భగవద్గీత పుస్తకంలో లిటరేచరే కాకుండా దాని మీద ప్రభుపాద వారు లెక్చర్ చెప్పింటారనమాట. ఓకే. ఆ లెక్చర్స్ వినడం ద్వారా ప్రభుపాద వారు శుద్ధ భక్తులు కాబట్టి అక్కడ దేశకాల పరిస్థితులను బట్టి ఇచ్చి చెప్పినా కూడా మనకు ప్రభుపాద 50 సంవత్సరాల కిందట చెప్పిన అమెరికాలో ఆ నాగరికతకు ఇక్కడ నాగరికతకు 50 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ధనవంతుల పిల్లలే హిప్పీల్లాగా తయారైపోయారు, గడ్డాలు మీసాలు పెంచుకొని తల్లిదండ్రుల మాట వినకుండా. అప్పుడు అక్కడ హిప్పీలు ఎలా ఉన్నారో అలా తయారవుతున్నారు ఇప్పుడు ఇండియాలో కూడా. అంటే అక్కడి కల్చర్కి ఇక్కడ కల్చర్కు 50 years తేడా ఉంది. ఇప్పుడు ఇక్కడ అన్ని డ్రగ్స్ అన్ని వాడడము చాలా సింపుల్ అయిపోయింది అనమాట. పల్లె పల్లెకు పట్టణానికి అన్నిటికి కూడా పాకిపోయింది డ్రగ్ కల్చర్. అలా అమెరికాలో ఉండే కల్చర్ ఇప్పుడు ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో ప్రభుపాద అక్కడ ప్రచారం చేసి వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళందరికీ ఈ కృష్ణ చైతన్య విజ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళను సరైన దారిలోకి నడిపించారనమాట. కాబట్టి ఆ లెక్చర్స్ అన్ని మనకు చాలా ఉపయోగపడతాయి శుద్ధ భక్తుల నుంచి వినడం ద్వారా. అవి ఈ పుస్తకాలు కానీ ఈ 10,000 సంవత్సరాలంతా రాబోయే ప్రపంచానంతటికి లా బుక్స్ నా పుస్తకాలు అని చెప్పారు ప్రభుపాదుల వారు. ఈ పుస్తకాలు కానీ ప్రభుపాద లెక్చర్స్ కానీ మనము డైరెక్ట్ ప్రభుపాద వాణి లెక్చర్స్ వినడం ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుందంట శుద్ధ భక్తుల నుంచి వాణి వినడం ద్వారా. ఒక లెక్చర్ ఉంటుంది అంటే అన్నీ బాగున్నాయి. పర్టికులర్గా ఒక లెక్చర్లో నాకు ఎక్కువ గూస్ బంప్స్ వచ్చి హృదయంలో ఇట్లా ఒక అలల్లాగా వస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ ఏది కలిగిందంటే కొందరు భక్తులు అడుగుతారనమాట అక్కడ అమెరికాలో. మేము పుట్టినప్పటి నుంచి పాప కార్యాల్లో ఉన్న వాళ్ళము, మేము ఇప్పుడు కృష్ణ భక్తి చేస్తే మేము అంటే పూర్ణత్వాన్ని పొందుతామా? పోయి ఎన్ని జన్మల్లోనో ఎంతో చేసుకుంటాము, అది మాకు తెలియదు. ఎన్ని జన్మల్లోనో ఎంతో పాపకర్మ చేసుకుంటాము. కానీ ప్రజెంట్ మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో పాపకార్యాలు చేసాము. మాకెంత టైం పడుతుంది మేము అని అంటే ప్రభుపాద గర్జిస్తారనమాట సింహం లాగా. 1 minute యు డోంట్ రీడ్ భగవద్గీత, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడు మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీరు నాకు శరణాగతి పొందండి, మీ పాపాలన్నీ నేను తొలగిస్తాను, మీకు మిమ్మల్ని మోక్షం ఇస్తాను, నేను చూసుకుంటానని కృష్ణుడు ఆశ్వాసం ఇస్తున్నాడు. 1 minute మీరు ఒక్క క్షణంలో ఒక శరణాగతి పొందొచ్చు, కృష్ణుడు మీకు పూర్తి అష్యూరెన్స్ ఇస్తారని ఇట్లా గర్జిస్తున్నారు మాతాజీ ప్రభుపాద లెక్చరర్లా. వాళ్ళకంతా హామీ ఇస్తున్నారంటే మీ భగవద్గీత చదవలేదా, కృష్ణ ఏం చెప్తున్నారు అని అసలు ఇంత గుడ్లు చేసుకొని ఇట్లా చెప్తూ ఉంటే అసలు మనకు నిజంగా ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే, అవును కృష్ణుడు చెప్పినారు, గురువు చెప్తున్నారు, మనం ఖచ్చితంగా ఇది మంచి మార్గం, మనం బయటపడతాము, మనం కృష్ణుడి దగ్గరికి తీసుకుంటారని ఒక ఇది వస్తుంది అనమాట. అసలు ఎంత అది మాటలతో వర్ణించలేము అనమాట. ఎందుకంటే మనం అందుకు శుద్ధ భక్తుల ద్వారా వినడం ద్వారా వారి హృదయంలోని ప్రేమ, వారి హృదయంలోని భక్తి మన హృదయాల్లో ప్రసరిస్తుంది అనమాట. ఇది శ్రవణం. వస్తుందా మాతాజీ? యూట్యూబ్ లో రాదా లెక్చర్స్ లేవా? యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, షార్ట్ లెక్చర్స్ ఉంటాయి. వాణిపీడియా ఇంగ్లీష్ ఉంది, ఓకే. వాణిపీడియా తెలుగు సబ్ టైటిల్స్ తో కూడా ఉంది. వాణిపీడియా ఇంగ్లీష్ లో షార్ట్ లెక్చర్స్ ఉంటాయి. అవి మీరు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఫొటోస్ పెట్టారు, కొన్ని వీడియోస్ లైవ్ వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళు అప్పుడు వీడియో తీసింటారు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మాతాజీ. వీడియోస్ కూడా ఉన్నాయి, కొన్ని అయితే ఓన్లీ ఆడియోస్ ఉంటాయి, కొన్ని వీడియో ఉండే వాటికి వీడియో అట్లే లైవ్ వీడియో ఇచ్చేస్తారు. ప్రభుపాద డైరెక్ట్ మాట్లాడుతుండేది మనం చూడొచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి మాతాజీ. అవి ఎక్కువ మీరు ట్రై చేయండి. అంటే
టైం వేస్ట్ చేసుకోకుండా ప్రభుజీ మాకేం చెప్తారంటే, మీరు ఏ పనన్నా చేసుకుంటానండి, ఒకవైపు ప్రభుపాద లెక్చర్ కంటిన్యూ వింటా ఉండండి. అర్థమైని అర్థం కాకపోని వింటా 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 ఉంటే వారి శుద్ధ భక్తుల వాయిస్ వినడం ద్వారా మన హృదయం పవిత్రమవుతుంది, మనకు ఆ జ్ఞానం అంతా అర్థమవుతూ వస్తుంది, అనుభూతి పొందుతాము. ధన్యవాదాలు మాతాజీ, మీ సమయం థ్యాంక్స్ కేటాయించి. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. రేపు ఆదివారం టెంపుల్కి వెళ్ళని వాళ్ళు 10:30కు జాయిన్ కండి. అందరం వైష్ణవ గీతాలు పాడుకుందాము. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే శ్రీల కృష్ణ ప్రభు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అందరితో ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పించండి మాతాజీ. మాతాజీ భూమాతాజీ వాళ్ళ భర్త ఈరోజు శరీరం వదిలినారు. ప్రభుజీ ఇక్కడికి వచ్చి అంత చేశారు. అవును మాతాజీ. నిరంజన్ హరే కొడుకు లాగా చేసినారు మాతాజీ. అసలు చూస్తే అసలు ఎవరు లేరు కదా, వాళ్ళు అంతా భక్తులే మాతాజీ. అసలు ఎంత హరే ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు రాలేదా, బంధువులు అనే వాళ్ళు ఎవరు లేరు. మన ఇస్కాన్ వాళ్ళవి మనమే బంధువులన్నీ. బాగా అసలు చాలా హరి బాగా ఓం. చేస్తారు. ప్రభు హరి మాల తెచ్చేసి ఎవరిని ధర్మారా మాల. హరి ఓం. హరే కృష్ణ. అందరికీ విన్నపము. నిన్న ఉదయం మంగళార్తిలో చెప్పారు మధురేష్ ప్రభుజీ, భూమాత మాతాజీ అని లక్ష్మీదేవి మాతాజీ తను టెంపుల్కి వస్తూ ప్రభుపాదుల వారి దగ్గర ముగ్గు వేయడము, చాలా ప్రేమగా సేవలు చేసేవారు అనమాట. ఆ మాతాజీ వాళ్ళ భర్త శరీరం వదిలేశారు. మాతాజీ వాళ్ళకు పిల్లలు లేరు, ఎవరు బంధువులు వర్గం కూడా స్నేహితులు ఎవరు లేరంట. అన్ని ప్రభుజీ వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళి అన్ని దగ్గరుండి నిన్నటి నుంచి హాస్పిటల్లో చూసుకుంటూ వారికి ఈరోజు అన్ని కార్యక్రమాలు ప్రభుజీ వాళ్ళే పూర్తి చేశారు. శ్రీ శ్రీ నితాయ్ గౌర్ సుందర్ పూలమాల తీసుకెళ్లి మధురేష్ ప్రభు అర్పించారంట. అందరూ ఆ ప్రభు మళ్ళీ భక్తిలో కొనసాగాల, ఆయన భక్తుల సాంగత్యంలో ఎప్పటికీ ఉండాలా, మాతాజీకి ఆత్మస్థైర్యం కలగాలి, తను చక్కగా మళ్ళీ భక్తియుక్త సేవలో కొనసాగాలని అందరూ పంచతత్వ మంత్రం హరే కృష్ణ మంత్రం చెప్పండి ప్రార్థన చేస్తూ. జై శ్రీ కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ హరే కృష్ణ రామ హరే హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే అందరికీ కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ జై మధురేష్ కి జై. జై శ్రీల జై జై. అనంత కోటి జై వైష్ణవ జై జై. జై సర్వేశ్వరమైన జై భక్తులకి జై. హరే జై. కృష్ణ.